సియోనులో నుండి నువ్వు చూస్తా ఉన్నావు. మా కుటుంబాలను దర్శించు, మా సంఘాలను దర్శించు, మా గ్రామాలను దర్శించు నాయన. ముఖ్యంగా ఈ గ్రామంలో నీ దాసుడు స్టాలిన్ గారు ఎంతగానో గవర్నమెంట్ లో ఉండి అయ్యా నీ పరిచర్యను ముందు కొనసాగిస్తా ఉన్నాడు. అలాంటి వారు కరువై ఉన్నారు నాయన. ఇంకా నువ్వు లేవనెత్తి అయ్యా ఈ చివరి దినాల్లో నిన్ను మహింపరచడానికి కృప చూపించు. ప్రతి ఒక్క పౌరుడు రక్షించబడాలి నాయన. స్తోత్రం. ప్రతి మోకాలు వండాలి, ప్రతి నాలుక స్తుతించాలని మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. అయ్యా విధేయులైన వారికి నువ్వు దేవుడుగా ఉంటానన్నావు నాయన. పరిశుద్ధ దినములో నువ్వు యజమానుడిగా దిగి వస్తావనన్నావు నాయన. మా పరిశుద్ధ దినాల్లో ఆదివారం నేను స్తుతించేవారుగా, మేము నిన్ను మహింపరిచేవారుగా సహాయం చేయి నాయన. మేము ప్రార్థనలు నేర్చుకుంటున్నాం నాయన. ప్రతి మోకాల్లో ఉండాలి, ప్రతి నాలుక స్తుతించాలి నాయన. ఎన్నో దేశాల మీదకి దేశాలు, రాజ్యం మీదకి రాజ్యం, మనుషుల మీదకి మనుషులు లేస్తా ఉన్నారు నాయన. ఒకరికొకరు అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. ఒకరికొకరికి ఐక్యత లేదు నాయన. క్రైస్తవులు అంటే విశ్వాసంతో ఐక్యత కలిగి ఉండాలి నాయన. ఆ విధంగా మోషే గారు ఎంతగానో నడిపించాడు నాయన 26 లక్షల మందిని. ఈ విధంగా ఏ విధంగా జ్ఞానంతో ఏ విధంగా నిన్ను మహింపరచాలో, ఏ విధంగా సువార్త చెప్పాలో నువ్వు కనికరించు నాయన. మా ప్రార్థనలు ఆలకించు. దురాత్మ శక్తులు కాల్చేసి, అంధకార శక్తులు కాల్చేసి 4 దిక్కులా మేము వెళ్తుండగా నీ కాపుదల భద్రత నువ్వు తోడుగా ఉండు నాయన.